విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు చూపిస్తున్న ఆసక్తిని గుర్తించిన అమెరికా విశ్వవిద్యాలయాలు యుఎస్ కాన్సులేట్ ద్వారా కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నకిలీ కన్సల్టెన్సీల మాయలో పడి భారతీయ విద్యార్థులు మోసపోకుండా సలహాలు, సూచనలు చేశారు. ఈ సదస్సులో 55 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు నేరుగా పాల్గొని కోర్సులు, ఫీజులు, ఉపాధి అంశాలపై యువతకు అవగాహన కల్పించారు. ఆ వివరాలివి. విదేశాల్లో చదివి ఉన్నతంగా ఎదగాలని నేటి యువత కల. ఆ దిశగా అడుగులేసేందుకు మధ్యవర్తులు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల ద్వారా విదేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఫేక్ కన్సల్టెన్సీల మాయలో పడి తీవ్రంగా నష్టపోతున్నారు. భారతీయ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అమెరికాకు చెందిన యూనివర్సిటీ ప్రతినిధులు యుఎస్ కాన్సులేట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన యుఎస్ కాన్సులేట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు అమెరికాలోని 55 విశ్వవిద్యాలయాలు సహా పబ్లిక్ వర్సిటీల ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి అక్కడి వర్సిటీల వివరాలను ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో అందించే కోర్సులు, స్కాలర్షిప్, ఫీజు, సౌకర్యాలు వంటి అంశాలను విశ్వవిద్యాలయాల ప్రతినిధులు విద్యార్థులకు తెలియజెప్పారు. కోర్సుల అనంతరం తమ దేశంలో ఉండే ఉపాధి అవకాశాలు వివరించారు. భారత్లోని విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, అందుకే ఎడ్యుకేషన్ ఫెయిర్ ను హైదరాబాద్ తో పాటు చెన్నై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, పూణే, ముంబై వంటి నగరాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయా వర్సిటీల ప్రతినిధులు చెబుతున్నారు. Alexander McLaren. I'm the Public Affairs Officer at the Consulate General here in Hyderabad. We have 1,500 Indian students who've registered to come today, which is incredible. And as you can see, there's a lot of energy, a lot of interest. We have schools here from all over the United States, East Coast, West Coast, Center. We have schools that focus on technology. We have schools that focus on arts. We have schools that focus on business. So whatever someone is looking to study, there's going to be someone here for them to see. My name is Lynn Kunkel. I'm a public diplomacy officer at the U.S. Consulate in Hyderabad. You know, the United States has a good reputation in being very strong in the STEM sciences in particular, and I know these are subjects of very, very strong interest here, and I think in part because it helps with career prospects and employment prospects. When you have a world-class education and you come back and you bring it here, there's so much growth potential in the STEM fields and sciences, and I think it's a natural partnership with the United States and India where we can develop these kinds of new topics, new areas of growth, and everything from AI to cybersecurity. And there's so many different ways of using these new technologies. And when Indians come to the United States and study and they bring it home here, it increases the possibility for partnership in the future. ఎడ్యుకేషన్ ఫెయిర్ కు హాజరవ్వని విద్యార్థుల కోసం పలు వెబ్సైట్ల ద్వారా యూనివర్సిటీల వివరాలు అందిస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. educationusa.state.gov లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చంటున్నారు. వర్సిటీల అక్రిడేషన్ గురించి studyinthestates.dhs.gov లో చూడొచ్చని పేర్కొన్నారు. ఫీజు వివరాలు కనుక్కునేందుకు USIEF వీసా వివరాల కోసం in.usembassy.gov వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం నానక్రామ్గూడలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ ను సంప్రదించాలన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు ఈ యుఎస్ కాన్సులేట్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఇంటర్, డిగ్రీ చదువుతోన్న విద్యార్థులు సైతం అధిక సంఖ్యలో హాజరై ఫీజు, కోర్సులు, వీసా, ఉపాధి వంటి తదితర సందేహాలు నివృత్తి చేసుకున్నారు. వీసాకు సంబంధించిన పూర్తి వివరాలతో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ వంటివి నిర్వహించడం ద్వారా విదేశాలకు వెళ్లాలనుకునే ఎంతో మందికి మేలు జరుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు చెబుతున్నారు. నా పేరు అబ్దుల్ అజీజ్. ఒక 6 to 7 యూనివర్సిటీస్ తిరిగాను. మెయిన్గా బేసికలీ అన్ని ప్రోగ్రామ్స్ చూద్దామని చెప్పి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాను మాస్టర్స్ కోసం. బేసికలీ కంప్యూటర్ సైన్స్కి ఫ్యూచర్ ఉంది యాజ్ పర్ మై నాలెడ్జ్. అండ్ ఇక్కడైతే మీకు ప్రతి మాస్టర్స్కి అన్ని గ్రూప్స్ లైక్ మెకానికల్, సివిల్ అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్లో మీకు ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ప్రతి యూనివర్సిటీస్ వాళ్ళు. నేను అభిజ్ఞ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటాను. నేను బిజినెస్ ప్రోగ్రామ్ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం వచ్చాను. నేను న్యూయార్క్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూ హేవెన్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీతో వాళ్ళ బిజినెస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాను. దాంతో నాకు వాళ్ళ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్, వాళ్ళ క్యాంపస్ లైఫ్, ఇంకా ఎలా అప్లై చేయాలో, వీసా అవన్నీ క్లారిటీ వచ్చాయి. కెరీర్ గైడెన్స్, కెరీర్ కోర్సులు వంటివి నేర్చుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నామని విద్యార్థుల వెంట వచ్చిన కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇలాంటి అవగాహన సదస్సుల ద్వారా మధ్యవర్తులు, ఫేక్ కన్సల్టెన్సీల బారిన పడే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలను విదేశాలకు పంపాలనే నమ్మకం కలుగుతోందని వివరిస్తున్నారు. ఈ మీడియేటర్షిప్ చాలా మంది మోసాలు చేస్తూ ఉన్నారు. మేము అబ్రాడ్ పంపిస్తాము, ఆ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ పేర్లు చెప్పి ఏదో లూప్ లైన్ యూనివర్సిటీస్కి పంపించి పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అలా కాకోకుండా ప్రత్యక్షంగా ఏ యూనివర్సిటీస్ అయితే జెన్యూన్గా అబ్రాడ్లో ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ మొత్తం ఇక్కడికి వచ్చాయి. ఆ ప్రతినిధులంతా వచ్చారు. కాబట్టి దానివల్ల ఏమంటే వెరీ క్లారిటీ ఉంటుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ క్లారిటీగా ఏ యూనివర్సిటీని మనం ఎంచుకోవచ్చు, దానివల్ల మన పిల్లలకి ఏమి ఉపయోగపడింది అనేది ఇది క్లారిటీగా తెలుస్తుంది, ఉపయోగపడుతూ ఉంది. నా పేరు నాగరాజ్ అండి. కొన్ని యూనివర్సిటీస్ తెలిసాయండి, ఏ యూనివర్సిటీ ఎలా ఉన్నాయి, దాని ఫీ స్ట్రక్చర్ కానీ తెలిసింది. సో దాని మళ్ళీ తర్వాత వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్ అక్కడికి రావాలంటే ఏ రిక్వైర్మెంట్ కావాలని తెలిసినాయండి. వాళ్ళకి ఆల్రెడీ ఒక యూనివర్సిటీ అనే ఐడియా ఉందనుకోండి, ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. వేరే దగ్గరికి వెళ్ళారనుకోండి, మన కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఏవో చెప్తారు, కానీ ఇక్కడ అనుకుందంటే మనమే సెల్ఫ్గా అనలైజ్ చేసుకోవచ్చు. అమెరికాలోని 9 విదేశీ విద్యార్థుల్లో ఒకరు భారతీయులే ఉన్నారని యుఎస్ కాన్సులేట్ నిర్వాహకులు అంటున్నారు. 2022-23లో సుమారు 2,70,000 మంది భారతీయులు అమెరికా యూనివర్సిటీలో చదువుకున్నట్లు తెలిపారు. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని భారత్లోని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తున్నామని యుఎస్ కాన్సులేట్ వర్గాలు చెబుతున్నారు.